ఒకవైపున ఇరాన్కి సంబంధించినటువంటి ఆయిల్ కాదు, యుద్ధ నౌక, ఆ యుద్ధ నౌకని ధ్వంసం చేసి పేల్చి పడేయడం ఒక ఎత్తు అయితే అమెరికా చేస్తే, ఇప్పుడు తాజాగా కువైట్ సముద్ర జలాల్లో ఓ ట్యాంకర్ మీద దాడి జరిగింది. దాంతో ఇంధనం సముద్రంలో కొలికింది. బ్రిటన్కి చెందినటువంటి మారిటైమ్ సెక్యూరిటీ ఏజెన్సీ విషయం చెప్తోంది. కువైట్లోని ముబారక్ అల్ కబీర్ పోర్టు సమీపంలో భారీ పేలుడు శబ్దం వినిపించిందని, ఆ తర్వాత అక్కడి నుంచి ఒక చిన్న బోటు వెళ్ళిపోవడం కనిపించిందని ప్రత్యక్ష సాక్షులు చెప్తున్నారు. ట్యాంకర్ నుంచి వాళ్ళకి ఇంధనం మూలంగా పర్యావరణం మీద ప్రభావం ఉండొచ్చు అంటూ ఏజెన్సీ చెప్తోంది. అయితే ఇది అమెరికాకి సంబంధించినటువంటి ట్యాంకర్ అయితే దాన్ని ఇరాన్కి సంబంధించినటువంటి హౌతీ బృందం వెళ్ళి పేల్చేసింది అన్నటువంటి మాట ఇరాన్ ప్రచారం చేస్తుంది. బట్ అది అమెరికా ఇప్పుడు అక్కడ ఆయిల్ షిప్ని తీసుకువెళ్ళే ఉద్దేశం లేదు. కాబట్టి అమెరికాకి సంబంధించినటువంటి వాణిజ్య నౌకని ఏదన్నా ధ్వంసం చేసి ఉండాలి, యుద్ధ నౌకని కాకుండా అన్నటువంటిది ఇప్పుడు అర్థమవుతోంది.